ఇప్పటిదాకానైతే కొన్ని వార్తలు చూసినాం కదా, మన ఖతర్నాక్ వార్తలలో ఇంకొన్ని ముచ్చట్లు చూద్దాం పార్రి. ఒకప్పుడు లగ్గం చేసుకోవాలంటే పిల్లగాని ఇంటికి పిల్ల తల్లిదండ్రులు వచ్చి అటే ఇంకా పిల్లను చూడనికే పిల్లగానోళ్ళు పోయి ఇద్దరు నచ్చిరంటే ఒక మంచి రోజు చూసుకొని నోరు తీపి చేసుకొని లగ్గానికి ముహూర్తం పెట్టి లగ్గం చేసుకుంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదుల్లో, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లు, మెహందీ ఫంక్షన్లు, సంగీతులు, బొంగీతులు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి. ఇక ఇప్పుడు ఒక వింత హల్దీ ఫంక్షన్ చూపిస్తా చూడురే. చూసిరా, చాలా కాలంకెళ్ళి పెళ్లికి ముందు పెళ్లి పిల్ల పెళ్లి కొడుకుకు మంగళ స్నానాలు చేయించుడు ఆనవాయితీ. అయితే ఈ కాలంలో మ్యారేజ్ ఈవెంట్ల హల్దీ ఫంక్షన్ అనేది ఒక ట్రెండ్ లాగా మారింది పోర్రి. దీంతోని రోజుకో కొత్త వెరైటీలతోనే కొత్తగా ఎట్లా చేసుకుందాం హల్దీ ఫంక్షన్ అని ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేనా కాదా? ఇక గట్లనే ఈ పెళ్లి కొడుకోల దోస్తులు మంగళ స్నానం చేయించారు. మామూలుగా అయితే పసుపు నీళ్లతోని మంగళ స్నానాలు చేయిస్తారు. కానీ గిడ పెళ్లి కొడుకు దోస్తులు పసుపు నీళ్లకు బదులు కళ్ళు విస్కీతోని మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకును చిల్లు చేసిరు పోరి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మీ పిచ్చి తలగవడా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ఇంకొందరు ఇదో కొత్త ట్రెండ్ అనుకుంటా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.